Hello and namaste. Welcome back to my YouTube channel. This is SK Molali, Mechanical Department Assistant Professor. So first మనకి టాపిక్ ఏంటంటే ఈరోజు మీకు ఈవెంట్ ఇన్సైడ్ ద ఇంజన్ అంటే ఇన్సైడ్లో ఎటువంటి ఈవెంట్స్ జరుగుతాయి ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇన్సైడ్ ద ఇంజన్లో ఏమేమి జరుగుతుంది అంటే ఫస్ట్ చూద్దాం. ఎస్ఐ ఇంజన్ సిఏ ఇంజన్ మిక్సింగ్ కలిపి ఇచ్చాడనమాట ఇక్కడ. సో చార్జ్ ఈజ్ సక్కడ్ ఇన్ టు ద ఇంజన్ సిలిండర్ అంటే ఫస్ట్ చార్జ్ అనేది ఇన్సైడ్లో వస్తుంది, అది ఎస్ఐ ఇంజన్ అయినా సరే సిఏ ఇంజన్ అయినా సరే. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్, చార్జ్ ఈజ్ కంప్రెస్డ్ టు హై ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అవుతుందో అది ఏమవుతుందంటే చార్జ్ అనేది కంప్రెస్ అవుతుంది అనమాట, హై ప్రెషర్ అండ్ టెంపరేచర్తో ఉంటుంది అనమాట. థర్డ్ వన్, ద చార్జ్ ఈజ్ ఇగ్నిటెడ్ బై ద స్పార్క్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా కానీ స్పార్క్ ప్లగ్ ద్వారా కానీ ఎస్ఐ ఇంజన్లో సిఏ ఇంజన్లో ఏమవుతుందంటే ఇది అవుతుందన్నమాట. సో దీన్ని సిఏ ఇంజన్ హై టెంపరేచర్ ఆఫ్ ద కంప్రెస్డ్ ఎయిర్ రిజల్ట్ కంబషన్ యాజ్ సోన్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్. అలా కాకుండా ఏమి ఇచ్చారు, ద చార్జ్ ఈజ్ ఇగ్నిటెడ్ బై ద స్పార్క్ ఆర్ ఫ్యూయల్ ఇంజెక్టర్. సో ఇందులో స్పార్క్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బర్నింగ్ అయ్యే కెపాసిటీ అనమాట. సో ఇగ్నిట్ అవుతుంది. సో నెక్స్ట్, హాట్ గ్యాసెస్ ఎక్స్పాండ్స్ ఇన్ ద సిలిండర్ డూయింగ్ ద వర్క్ ఆన్ ద పిస్టన్ అంటే అప్పుడు ఏమవుతుంది, బర్నింగ్ అయినప్పుడు గ్యాసెస్ అన్నవి రిలీజ్ అవుతాయి అనమాట. హాట్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఇన్ ద సిలిండర్ డూయింగ్ ద వర్క్ ఆన్ ద పిస్టన్. సో పిస్టన్ మీద వర్క్ ఎప్పుడైతే అవుతుందో అది హాట్ గ్యాస్ అయిపోతుంది. నెక్స్ట్, ఎగ్జాస్ట్ ఆఫ్ ఎక్స్పాండ్ గ్యాసెస్ టు అకామిడేట్ ఫ్రెష్ చార్జ్. సో చార్జ్ ఎంటర్ అయిన తర్వాత ఇది అవుట్ సైడ్ వెళ్తే మళ్ళీ అగైన్ కొత్త చార్జ్ అనేది ఎండ్ అవడానికి ఉపయోగిస్తుంది అనమాట. సో ఇది సో ఇందులో ఉన్న 4 ఈవెంట్స్ అన్నవి, ఈ 5 ఈవెంట్స్ అన్నవి ఇంజన్లో జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి దీంట్లో ద అబోవ్ ఈవెంట్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ 4 స్ట్రోక్ ఆఫ్ పిస్టన్ ఇన్ 4 స్ట్రోక్ సైకిల్ ఇంజన్. ఇన్ 2 స్ట్రోక్ సైకిల్ ఇంజన్ దేస్ ఈవెంట్స్ ఆర్ కంప్లీట్ ఇన్ 1 రెవల్యూషన్ క్రాంక్ షాఫ్ట్. సో 4 స్ట్రోక్లో 2 రెవల్యూషన్ ఉంటుంది, ఇక్కడ 2 స్ట్రోక్లో 1 రెవల్యూషన్ ఉంటుంది అనమాట. సో అలాగే నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీ ఇంజన్. సో క్లాసిఫికేషన్ ఐసీ ఇంజన్లో బేస్డ్ ఆన్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఆ డిఫరెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. సో చూద్దాం. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఫ్యూల్ యూజ్. సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీ ఇంజన్స్లో ఏ ఫ్యూల్ యూజ్ చేస్తారు ఏంటి దాన్ని బేస్ చేసుకుని ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ ఫ్యూల్స్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, గ్యాస్ ఇంజన్ అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ ఇంజన్ తీసుకొని టైప్స్ ఆఫ్ ఫ్యూల్ ఇంజన్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నేచర్ ఆఫ్ సైకిల్ యూజ్డ్ అంటే ఎటువంటి సైకిల్ యూజ్ అవుతుంది దాంట్లో చూసినట్టయితే ఆటో సైకిల్ ఇంజన్, డీజిల్ సైకిల్ ఇంజన్, డ్యూయల్ కంబషన్ సైకిల్ ఇంజన్. సో ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ అంటే డ్యూయల్ కంబషన్ రెండు మిక్స్ అయ్యి యూజ్ చేసే సైకిల్ ప్రాసెస్ అనమాట. థర్డ్ వచ్చేసి నంబర్ ఆఫ్ స్ట్రోక్స్ రిక్వైర్డ్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ రిక్వైర్డ్ ఉన్నాయి ఏంటో చూసి దాన్ని బేస్ చేసుకుంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్స్, సెకండ్ వన్ 2 స్ట్రోక్ ఇంజన్స్. అలాగే థర్డ్ వన్ ఫోర్త్ వన్ మెథడ్ ఆఫ్ ఇగ్నిషన్. బేస్డ్ ఆన్ ఏ విధంగా ఇగ్నిషన్ చూస్తుంది ఎస్ఐ యూనిట్ సిఏ యూనిట్లో. స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ వచ్చేసి ఎస్ఐలో ఉంటుంది, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ వచ్చేసి సిఐలో ఉంటుంది అనమాట. అలాగే నెంబర్ ఆఫ్ సిలిండర్స్. సో సింగిల్ సిలిండర్ ఇంజన్, మల్టీ సిలిండర్ ఇంజన్ అంటే సింగిల్ సిలిండర్ అంటే ఒకటే సిలిండర్ ఉంటుంది, మల్టీ సిలిండర్ అంటే మోర్ దాన్ 2 ఉంటాయి అనమాట. అలాగే మెథడ్ ఆఫ్ కూలింగ్, ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ ఆర్ వాటర్ కూల్డ్ ఇంజన్స్. సో కొన్ని ఇంజన్స్ ఎయిర్ కూల్ ద్వారా చేస్తారు, కొన్ని ఇంజన్స్ వాటర్ కూలింగ్ చేస్తారు. సో ఇది మెథడ్ ఆఫ్ కూలింగ్. నెక్స్ట్, మెథడ్ ఆఫ్ గవర్నింగ్. సో మెథడ్ ఆఫ్ గవర్నింగ్లో 3 టైప్స్ అనమాట. హిచ్ అండ్ మిస్ మెథడ్ గవర్నర్డ్ ఇంజన్స్, క్వాలిటీ గవర్నర్డ్ ఇంజన్స్ అండ్ క్వాంటిటీ గవర్నర్డ్ ఇంజన్స్. సో ఈ 3 టైప్స్ మెథడ్ ఆఫ్ గవర్నింగ్ అనమాట. అలాగే మెథడ్ ఆఫ్ ఛార్జింగ్. సో ఈ ఛార్జింగ్ బేస్ చేసుకునే విధంగా న్యాచురల్ యాస్పిరేట్ ఇంజన్స్, సూపర్ ఛార్జింగ్ ఇంజన్స్. సో మెథడ్ ఆఫ్ ఛార్జింగ్లో 2 టైప్ అనమాట, న్యాచురల్ యాస్పిరేట్ ఇంజన్స్, సూపర్ ఛార్జ్డ్ ఇంజన్స్. అలాగే అరేంజ్ ఆఫ్ సిలిండర్ హెడ్స్లో టైప్స్ అనమాట. సో చూడండి, అరేంజ్మెంట్ ఆఫ్ సిలిండర్స్ బేస్ చేసుకొని ఫస్ట్ వన్ హారిజాంటల్ ఇంజన్, సెకండ్ వన్ వర్టికల్ ఇంజన్, థర్డ్ వన్ వి ఇంజన్, ఫోర్త్ వన్ ఇన్ లైన్ ఇంజన్, ఫిఫ్త్ వన్ రేడియల్ ఇంజన్, సిక్స్త్ వన్ ఆపోజ్డ్ సిలిండర్ ఇంజన్, సెవెంత్ వన్ ఆపోజ్డ్ పిస్టన్ ఇంజన్, ఎయిత్ వన్ ఎక్స్ ఇంజన్స్ అంటే ఎక్స్ టైప్స్ ఇంజన్స్ ఉంటాయన్నమాట. సో ఇవి బేస్డ్ ఆన్ సిలిండర్స్ అరేంజ్మెంట్. సో హారిజాంటల్ ఇంజన్, వర్టికల్ ఇంజన్, వి ఇంజన్, లైన్ ఇంజన్, రేడియల్ ఇంజన్, ఆపోజిట్ సిలిండర్ ఇంజన్,
తర్వాత ఆపోజిట్ పిస్టన్ ఇంజన్ ఎక్స్ లైన్స్. సో నెక్స్ట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద ఇంజన్. సో స్పీడ్ ఆఫ్ ద ఇంజన్ బేస్ చేసుకొని లో స్పీడ్ ఇంజన్, మీడియం స్పీడ్ ఇంజన్స్ అండ్ హై స్పీడ్ ఇంజన్స్. అలాగే అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఏ విధంగా ఉంటుందంటే స్టేషనరీ ఇంజన్స్, మెరైన్ ఇంజన్స్, లోకోమోటివ్ ఇంజన్స్, తర్వాత యాక్సిల్ టైప్ ఇంజన్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ అనమాట. స్టేషనరీ ఇంజన్స్, మెరైన్ ఇంజన్స్, లోకోమోటివ్ ఇంజన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ అండ్ ఆటోమేటివ్ ఇంజన్స్ అనమాట. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ ఇక్కడ చూడండి మనకు ఉన్నాయి. ఇది వచ్చేసి హారిజాంటల్ అనమాట, ఇది పిస్టన్, ఇది మూవ్ అవుతుంటుంది, ఇది వర్టికల్ అనమాట. సో ఇది వర్టికల్ మూవ్ అవుతుంది. తర్వాత వి ఇంజన్. సో ఇది ఇట్లా వస్తే ఇది ఇలా పోతుంది, ఇది ఇట్లా అవుతుంది అనమాట. వి ఇంజన్ తర్వాత మనకి ఏదైతే లైన్లో ఆర్డర్లు ఇచ్చారో ఆ డయాగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి ఇన్ లైన్ ఇంజన్ అనమాట. ఈ ఇంజన్స్ అన్నీ ఒక ఆర్డర్లు ఉంటాయి. ఇది వచ్చి రేడియల్ ఇంజన్. సో ఇది ఇట్లా మూవ్ అయితే ఇది మూవ్ అవుతుంది, ఇది ఇట్లా మూవ్ అయితే సో రేడియల్గా రొటేషన్ అవుతుంది. అలాగే ఆపోజిట్ సిలిండర్ ఇంజన్స్ అనమాట. సో ఇది క్వైట్ ఆపోజిట్ ఉందన్నమాట ఇక్కడ. అలాగే ఆపోజిట్ పిస్టన్. సో ఇది ఆపోజిట్లో ఉన్న పిస్టన్, ఇది ఎక్స్ ఇంజన్. సో 1 2 3 4 ఇంజన్ అనమాట. సో ఈ రెండిట్లో వస్తే ఆ రెండు పోతాయి. సో ఇది మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అంటే ఎస్ఐ ఇంజన్, స్పార్క్ ఇగ్నిషన్ అంటారు కదా ఆ విధంగా అనమాట. సో ఇక్కడ మనకి పెట్రోల్ ఇంజన్ లేదా గ్యాస్ ఇంజన్స్ ఆర్ యూజ్. ఇక్కడ ఎస్ఐ ఇంజన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారు ఏంటంటే ఈ దేనికి యూజ్ చేస్తారంటే ఇక్కడ మనకి ప్యాసింజర్ కార్స్, మోటార్ సైకిల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి 2 రెవల్యూషన్లో కంప్లీట్ అవుతుంది నీకు స్ట్రోక్ అనమాట. సో ఏంటంటే ఫస్ట్ సక్షన్ స్ట్రోక్, సెకండ్ వన్ కంప్రెషన్ స్ట్రోక్, థర్డ్ వన్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అండ్ ఫోర్త్ వన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో దీంట్లో డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి ఏంటి చూసినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా. సో ఇది చూడండి డయాగ్రామ్. ఫస్ట్ వచ్చేసి సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఫస్ట్ ఇది స్పార్క్ ప్లగ్ అనమాట. ఇది ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్, ఇది ఇన్లెట్ వాల్వ్ ఓపెన్. సో ఇది సేమ్ ప్రాసెస్. ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్, ఇక్కడ ఐవి క్లోజ్ అంటే ఇన్లెట్ వాల్వ్ క్లోజ్, ఇది ఓపెన్. సో ఇక్కడ చూసినట్టు ఫస్ట్ సక్షన్ స్ట్రోక్ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటో చూసినట్టు చూద్దాం. సో సక్షన్ స్ట్రోక్ డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్. So during the suction stroke, inlet valve open and the exhaust valve closed. The piston moves downwards, create the partial vacuum into the cylinder. So due to this pressure difference, the air fuel mixture is sucked into the engine cylinder. అంటే ఏం లేదు, ఇక్కడ ఇది ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ ఉంటుంది, ఇది క్లోజ్ ఉంటుంది అనమాట. దీంట్లో ఎంటర్ అయినప్పుడు ఇది ఎటువంటి ఇది అవ్వకుండా అది బయటికి పోకుండా ఉంటుంది అనమాట ఎగ్జాస్ట్లో. సో ఇక్కడ ఏదైతే ప్రెజర్ డిఫరెన్స్ వస్తుందో అది ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అవుతుంది. సో ఇంజిన్ సిలిండర్లోకి వెళ్తుంది అనమాట. అలాగే కంప్రెషన్ రేషియో. సో కంప్రెషన్ రేషియో అంటే సో ఇక్కడ కంప్రెషన్ స్ట్రోక్ అంటే డ్యూరింగ్ కంప్రెషన్ స్ట్రోక్ బోత్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్, పిస్టన్ మూవ్స్ అప్వర్డ్స్, కంప్రెస్ ద చార్జ్ టు ది రిక్వైర్డ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. Near the end of the compression stroke, the charge is ignited by the spark given out of the spark plug. Due to combustion, the pressure and temperature are increased further nearly constant volume. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇవి వస్తుందో ఇక్కడ ఈ పిస్టన్ పైకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో సెకండ్ వన్లో కంప్రెషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ రెండు వాల్వ్ క్లోజ్ అయితే కంప్రెషన్ ఏర్పడినప్పుడు అది ఫర్దర్గా ఎగ్జాస్ట్ అయ్యే విధంగా ఏ విధంగా ఉంటుంది చూసినట్టయితే దీంట్లో ఏమవుతుందంటే టెంపరేచర్. సో ఈ పార్ట్లో టెంపరేచర్, ప్రెషర్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఎక్కడైతే నియరెస్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎక్స్పాన్షన్ స్ట్రోక్. సో లేదా ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అంటే దిస్ పవర్ ఈజ్ వర్కింగ్ స్ట్రోక్. ఇన్ దిస్ స్ట్రోక్ బోత్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ హై ప్రెజర్ గ్యాస్ ఎక్స్పాండ్స్. హై ప్రెజర్ గ్యాస్ ఎక్స్పాండ్స్ అంటే ప్రెజర్ చాలా హైలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే రెండు క్లోజ్ బయటికి వెళ్ళే ఛాన్స్ లేకుండా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్స్, సమ్ ఆఫ్ ద స్పెండ్స్ గ్యాసెస్ కమ్ అవుట్ త్రూ ద ఎగ్జాస్ట్ వాల్వ్. అంటే ఎప్పుడైతే ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుందో ఆ వేస్టేజ్గా ఉండే ఏవైతే ఉందో అవుట్ సైడ్కి వెళ్తాయి అనమాట. డ్యూ టు దిస్ ప్రెజర్ డిక్రీజ్ ఎట్ ద నియర్ కాన్స్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. అలాగే ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ వాల్వ్ ఈజ్ ఓపెన్ అండ్ ఇన్లెట్ వాల్వ్ రిమైన్ క్లోజ్. సో ఇన్లెట్ వాల్వ్ ఏదైతే ఉందో క్లోజ్ అవుతుంది. పిస్టన్ మూవ్స్ డౌన్వర్డ్స్, దాన్ని బీడీసీ టు డీడీసీ, ఫోర్స్ ఆఫ్ ద స్పెండ్ గ్యాసెస్ త్రూ ఎగ్జాస్ట్ వాల్వ్. సో అక్కడ ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా
బయటికి వెళ్తాయి అనమాట. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్ట్రోక్ అంటే ఇక్కడ ఏదైతే ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఉందో ఎగ్జాస్ట్ స్ట్రోక్ వాల్వ్ క్లోజ్ అండ్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్స్. సో ఎగ్జాస్ట్ క్లోజ్ వాల్వ్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్లోజ్ అవుతుంది, ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అంటే రీసర్క్యులేషన్ మళ్ళీ ద ఫ్రెష్ ఛార్జ్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద ఇంజిన్ సిలిండర్ వైల్ ద పిస్టన్ మూవ్స్ డౌన్వర్డ్స్. ఆల్ ద అబో ఈవెంట్ ఆర్ రిపీటెడ్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్. అంటే ఒక సైకిల్ నుంచి ఇంకో సైకిల్కి ఏ విధంగా మూవ్ అవుతుంది ఏందో ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇలా వచ్చింది, తర్వాత ఇలా కంప్రెషన్ అయింది, ఎగ్జాస్ట్ అయింది, ఎక్స్పాన్షన్ అయింది. అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది, ఇది ఎగ్జాస్ట్. సో ఈ సైకిల్ రిపీటింగ్ అనేది మళ్ళీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ ఆర్ ఐసీ ఇంజన్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం దీంట్లో ఉన్న 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ బదులు డీజిల్ ఇంజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మళ్ళీ మీకు ఇంకో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.